ఈరోజు ఈ సెలబ్రేషన్ అనేది నాకు ఒక పవిత్రమైనటువంటి తర్వాత ఒక జీవిత కాలపు ఆశ. అంటే నేను ఈ పెద్దపట్టిన గ్రామంలో జన్మించి శ్రీరామాపురం హై స్కూల్లో చదువుకొని మా టీచర్స్ ప్రజెన్స్లో నా రిటైర్మెంట్ సెలబ్రేషన్ చేసుకోవడం అనేది ఒక పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. మీరందరూ ఎన్నో పనులున్నా మేము ఇచ్చినటువంటి ఇన్విటేషన్ మన్నించి మీరు ఇక్కడికి రావడం వీఆర్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అంటే ఇప్పుడు మన మల్లికార్జున ఆల్రెడీ చెప్పారు, మేము నవోదయలో 38 సంవత్సరాలు నాది 88 నుంచి 26 వరకు ఆల్మోస్ట్ నవోదయలోనే ఒక్క 7 months మాత్రం ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను హైదరాబాద్లో నా గ్రాడ్యుయేషన్ అవుతానే. ఈరోజు నేను మీ అందరి మన్ననలు పొందడానికి నాకు నా కుటుంబం ఎంత సహకరించిందో, ఎంత ప్రోత్సహించిందో, అదేవిధంగా నవోదయ విద్యాలయ సమితి నాకు అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే నేను నవోదయలో జాయిన్ అయినప్పుడు నేను ఒక జస్ట్ గ్రాడ్యుయేట్ని విత్ బిఎడ్. నవోదయలో జాయిన్ అయిన తర్వాత డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకొని కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా అన్నామలై యూనివర్సిటీలో ఎంఏ చేశాను. తర్వాత ఎంఏడి చేసుకున్నాను విత్ 3 years. ఒక 3 years టైంలో మా వాళ్ళు చెప్పినటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నవోదయలో జాబ్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. అంత ఛాలెంజింగ్ జాబ్ని అందరికీ సాటిస్ఫైయింగ్ నేచర్ తోటి నా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకోవడం అనేది ఇంకా మరీ ఒక పెద్ద ఛాలెంజ్. ఎంఏ చేసుకున్నాను, ఎంఏడి చేసుకున్నాను. వితిన్ 3 yearsలో మళ్ళీ నెక్స్ట్ పోస్ట్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యాను. ఇది పీజీటీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్. సో ప్రైమరీ స్కూల్లో నాంపల్లి వ్యాయామశాల హై స్కూల్ అని చెప్పి 88లో జాయిన్ అవ్వడం, 89లో నవోదయ విద్యాలయ సమితిలో ఫస్ట్ నవోదయ అమరావతి ఇన్ మహారాష్ట్ర అక్కడ జాయిన్ అయ్యి అక్కడ ఒక 3 months చేసిన తర్వాత మళ్ళీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ హైదరాబాద్లో నాకు సెలెక్షన్ అయ్యింది. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఏ ఎంఈడి చేసుకున్నాను. తర్వాత వితిన్ 3 yearsలో మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో పీజీటీ అయ్యి విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నంలో ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ఉన్న తర్వాత అక్కడ మళ్ళీ ఇంకొక ఎంఏ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. ఎందుకంటే నాకు క్లాస్ 10లో నాకును మన డి కుమార్ అని చెప్పని కౌనూరు స్కూల్, కౌనూరులో ఉన్నాడు. మాకిద్దరికి ఒక 4 marks డిఫరెన్స్. సో నాది 74.5%, ఆయనది 75%. అయితే నాకు ఫస్ట్ క్లాస్ కంటే తక్కువ ఉండడం నాకు ఎందుకో చాలా ఒక రకంగా అనిపించింది. ఫస్ట్ ఎంఏలో ఓన్లీ 54.5% వచ్చింది. కానీ అది నాకు పీజీటీ అవ్వడానికి సఫిషియంట్. కానీ నా ఎయిమ్ కనీసం ఫస్ట్ క్లాస్ ఉండాలనేది ఒక ఎయిమ్. సో దానికోసమే నేను ఒక సెకండ్ ఎంఏ మళ్ళీ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. ఎందుకంటే అన్నామలై యూనివర్సిటీలో ఇంప్రూవ్మెంట్ స్కోప్ లేదు. సో మళ్ళీ నాకు పీజీలో ఒక ఫస్ట్ క్లాస్ ఉండాలని చెప్పని సేమ్ సబ్జెక్ట్ని మళ్ళీ ఇంకొకసారి ఎంఏ చేసి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నేను ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాను. సో అట్లా ఎంఏ అక్కడ చేశాను. దాని తర్వాత అక్కడ 10 సంవత్సరాలు చేసిన తర్వాత బెంగళూరు అర్బన్ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక కోర్స్ చేశాను నేను. ఇది పీజీ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అని చెప్పని ఎన్సీఆర్టీ వాళ్ళ ద్వారా. మళ్ళీ అదే నేను ఎక్కడైతే డిగ్రీ చేశానో అదే కాలేజ్లో రెగ్యులర్ బేసిస్లో నవోదయ విద్యాలయం తరఫున పిల్లల్ని ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఎట్లా మనం గైడెన్స్ చేయాలి, వాళ్ళ కెరియర్ కౌన్సిలింగ్ ఎలా చేయాలి, పేరెంట్స్కి మనం గైడెన్స్ చేయాలి అన్న విషయాల మీద ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్సు నేను రెగ్యులర్ కోర్సుగా నవోదయ విద్యాలయ సమితి తరఫున రీజనల్ కాలేజ్లో మళ్ళీ చేశాను. అది అయిన తర్వాత నాకు ఆ అవకాశాన్ని నేను కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఇన్ని నవోదయ విద్యాలయాలకు వెళ్ళి ఆ కోర్సులో నేను నేర్చుకున్నటువంటి స్కిల్స్ ద్వారా ఒక మంచి సపోర్ట్గా ఉండగలిగాను. దాని తర్వాత మళ్ళీ 2006లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ప్రిన్సిపల్ అయ్యి బెంగళూరు అర్బన్ స్కూల్ నుంచి మన మల్లికార్జున చెప్పినట్లు నాకు ఫస్ట్ పోస్టింగ్ పుల్వామా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇచ్చారు. నేను అప్పుడు మా నాన్న మాతో పాటు ఉండేవారు బెంగళూరులో. సో ఇవన్నీ చూసుకొని నేను ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళి మా కమిషన్ కలిశాను.
సార్ నా పరిస్థితి ఉంది, మా నాన్న మాతో పాటే ఉంటారు, నేను మరి జమ్మూ కాశ్మీర్ వెళ్తే కష్టం అవుతుంది అది అని చెప్తే, నీకు మీ తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో నాకు మా నవోదయ స్కూల్స్ అంత ఇంపార్టెంటు, నీకు అవసరమైతే వెళ్ళి జాయిన్ అవ్వు, లేకపోతే మీ తల్లిదండ్రులను చూసుకోండి అని చెప్పాను అనమాట. అయితే ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, మేము ఇప్పుడు నీకు ఇచ్చింది హార్డ్ స్టేషను, అదే రకంగా వేరే హార్డ్ స్టేషన్ ఎక్కడన్నా కావాలంటే నేను చేంజ్ చేస్తానని చెప్పన్నారు. సరేలే, మా ఫ్రెండ్స్ అందరికీ నార్త్ ఈస్ట్లో వచ్చింది, నేను నార్త్ ఈస్ట్కి వెళ్దామని చెప్పిన సరే నార్త్ ఈస్ట్లో పోస్ట్ చేయండి సార్ అని చెప్పాను. సో అప్పుడు నేను నార్త్ ఈస్ట్కి నన్ను మోడిఫై చేసి ఇచ్చారు. అదే పుదోంగ్ అని చెప్పని నార్త్ సిక్కిం స్టేట్లో. అక్కడ 5 years నేను ప్రిన్సిపల్గా చేశాను. అప్పుడే నేను మా ఫాదర్ని లూజ్ చేసుకోవడం కూడా అయింది. అది కూడా నేను పుదోంగ్ అంటే ఒక చైనా బార్డర్లో, అది అక్కడ నుంచి భువనేశ్వర్, అది కాదు మనకు ఒక కాన్ఫరెన్స్ కోసం నేను గౌహటికి వచ్చాను. అక్కడికి వచ్చినప్పుడు నాకు మా నాన్న విషయం తెలిసింది, బాగా సీరియస్గా ఉన్నానని చెప్పని. సో అక్కడ తెలిసింది కాబట్టి నేను వితిన్ అవర్స్లో గౌహటి నుంచి చెన్నైకి వచ్చి, చెన్నై నుంచి మా ఊరికి రాగలిగాను వితిన్ 1 day. లేకపోతే కనీసం 3 రోజులు 4 రోజులు పడుతుంది నార్త్ ఈస్ట్ నుంచి రావాలంటే. సో అట్లా అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బెంగళూరు రూరల్ స్కూల్కి రావడం, అంటే దొడ్బళ్ళాపూర్. అక్కడ ఒక 4 years చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసి అసిస్టెంట్ కమిషనర్ అయ్యి నాకు ధార్వాడలో పోస్టింగ్ ఇచ్చారు. ధార్వాడలో ఉంటూ కర్ణాటకలో ఉన్నటువంటి 31 నవోదయస్కి ఒక ఇన్ఛార్జిగా అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నాను. ఒక 1.5 years చేసిన తర్వాత మళ్ళీ నన్ను హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ ఒక స్పెషల్ పర్పస్ కోసం ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇది నవోదయ విద్యాలయ సమితి అడ్మిషన్ టెస్ట్ డిజిటలైజేషన్ చేయడానికి. అక్కడ చేసిన తర్వాత మళ్ళీ 1 year నాకు ప్రమోషన్ వచ్చింది డిప్యూటీ కమిషనర్గా. అక్కడ మళ్ళీ ఒక 1 year ఉండి నవోదయ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్స్ అని మాకు మొత్తం కంట్రీలో ఒక 8 నవోదయ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అది ఒక హైదరాబాద్లో అవుతుంది. దానికి డైరెక్టర్గా డిప్యూటీ కమిషనర్ ర్యాంకుతో 2020లో వచ్చాను. 2020 నుంచి 2 years అక్కడ ఉండి, తర్వాత హైదరాబాద్ రీజియన్లో ఎప్పుడైతే ఖాళీ ఏర్పడిందో అప్పుడు నాకు మళ్ళీ అక్కడ డిప్యూటీ కమిషనర్గా ఇచ్చారు. 22 to 25 3 years మన సౌత్లో ఉన్నటువంటి 77 నవోదయ విద్యాలయాస్కి ఒక రీజనల్ హెడ్గా డిప్యూటీ కమిషనర్ పొజిషన్లో లీడ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఒక చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ నాకు, అంటే ఒక జాయింట్ కమిషనర్గా ఒక టీచర్కి ఒక హయ్యెస్ట్ పొజిషన్. ఎందుకంటే కమిషనరు IAS పోస్ట్, అది వేరే డిపార్ట్మెంట్స్ నుంచి వస్తారు. ఒక టీచర్గా జాయిన్ అయిన వాళ్ళకి జాయింట్ కమిషనర్ లెవెల్ వరకు వెళ్ళడానికి మనకు ఒక ఛానల్ ఉంది. సో ఆ పొజిషన్ నాకు లాస్ట్ 7 months దొరకడం అనేది తప్పకుండా అది మా తల్లిదండ్రులు ఆశీస్సులు, తర్వాత మీరందరి యొక్క గుడ్ విషెస్, తర్వాత మా నవోదయ ఫ్రెటర్నిటీ ప్రతి ఒక్కరు కూడా గోపాలకృష్ణ సార్ అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఆయనకి వెళ్తే మనకందరికీ మంచి జరుగుతుందని ఒక ఫీలింగ్ ఉండేది. ఆ పాజిటివ్ ఫీలింగ్ తోటి నాకు అది రావడం జరిగింది. ఈ లాస్ట్ 7 months నేను NVS హెడ్ క్వార్టర్స్లో జాయింట్ కమిషనర్గా ఉండి నేను 28 February రిటైర్ అయ్యాను. నాకు చాలా అద్భుతమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మా కుటుంబ సభ్యులందరినీ కూడా నేను ఢిల్లీకి పిలిపించుకొని 13 మంది వచ్చారు. అందరూ మా అన్న అక్క అందరూ వచ్చారు. వాళ్ళు నాతో పాటు ఒక 1 వారం రోజులు ఉండి నా రిటైర్మెంట్ ఫంక్షన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా టీచర్సు, మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్, మా వెల్ విషర్స్ అందరినీ కూడా ఒకసారి నేను కలవాలి అని చెప్పిన ఒక ఐడియా ఉండేది. ఆ ఐడియాని ఈరోజు మనం అందరం ఇక్కడ కలిసి ఇక్కడ ఉన్నాము. మీరందరూ రావడం నాకు ఒక పెద్ద సౌభాగ్యం. మీ ఆశీస్సులు, మీ గుడ్ విషెస్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మీకు చెప్పారు విషయం,